రంపచోడవరం బుట్టాయిగూడెం మరియు దోర్నాలలో ఆరోగ్య సేవలను పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి బహుళ సదుపాయాలు గల ఆసుపత్రులను స్థాపించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది. నూతన విజ్ఞాన కేంద్రాలు మా ప్రభుత్వం కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరంలో సెంట్రల్ గిరిజనుల విశ్వవిద్యాలయం, గురజాడ విజయనగరంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఒంగోలులో ఆంధ్రకేసర్ విశ్వవిద్యాలయం, వైఎస్ఆర్ కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, మహిళల కోసం న్యూ మోడల్ డిగ్రీ కళాశాలను కూడా స్థాపించింది. సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఉన్నత విద్యను అందించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు కర్నూలు వాళ్ళు అంతే ఒకసారి కర్నూలు వాళ్ళంతా వినండి. 2వ జాతీయ ఎక్కడ లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. అంతేకాకుండా 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు ప్రాజెక్టు యొక్క సవరించిన వ్యయ అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ పనులన్నీ చాలా చురుగ్గా సాగుతున్నాయి. మే 2019లో 42% ఉన్న హెడ్ వర్క్ల పురోగతి ఇప్పుడు 70% ఉంది. గోదావరి నది చరిత్రలో తొలిసారిగా రేడియల్ గేట్లను సక్రమంగా ఏర్పాటు చేసి స్పిల్వే ద్వారా వరద నీటి మళ్లించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నవంబర్ 30, 2023న 2వ అవుకు టనల్ ప్రారంభించబడింది. దీని ద్వారా అదనంగా 10,000 క్యూసెక్కుల నీటిని గండికోట రిజర్వాయర్కు తీసుకువెళ్తారు. అవుకు మొదటి టనల్ మరియు 2వ టనల్ పూర్తి చేయడం జరిగింది. అయితే 3వ టనల్ నిర్మాణం పూర్తి కానుంది. 1079 కోట్ల రూపాయల అంచనా వ్యయం నిర్మించబడిందని ఈ టనల్ ద్వారా కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో 2,06,000 ఎకరాల సాగునీరు, 640 గ్రామాల పరిధిలోని 20 లక్షల మందికి తాగునీరు అందుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్టును సెప్టెంబర్ 19, 2023న ప్రారంభించారు. అప్పటి నుంచి పత్తికొండ, డోను, ఆలూరు మరియు పాణ్యం నియోజకవర్గాల్లో 1.24 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా సుమారు 10,000 ఎకరాల సాగునీరు అందించడంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో